కొందరు ఉపవాసం, డైట్ పేరుతో కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటారు. కానీ ఇలా పండ్లను తీసుకునే విధానం మీద కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే సుదీర్ఘంగా పండ్లను మాత్రమే తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. 72 గంటల పాటు పండ్లను మాత్రమే తింటే చాలా సమస్యలు వస్తాయి. అయితే ఇది ఖచ్చితంగా శరీరంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం పండ్లు మాత్రమే తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం. చాలామంది బరువు తగ్గడానికి పండ్లను తింటారు. పండ్లలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా దొరుకుతాయి. పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. కొందరు పండ్లు తినడం ద్వారా బరువు తగ్గడంపై దృష్టి పెడతారు. ఈ కారణంతో చాలామంది డైట్లో ఉండడానికి 72 గంటల పాటు పండ్లనే తినేవారు కూడా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. పండ్లు తినడం కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లు అందం, ఆరోగ్యం రెండింటికి మేలు చేస్తాయి. శరీరంలో సరైన మొత్తంలో నీటిని నిర్వహించడానికి పండ్లు కూడా కావాలి. పండ్లలో విటమిన్లు, ఫైబర్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు దొరుకుతాయి. చాలామంది బరువు తగ్గడానికి, టాక్సిన్స్ తగ్గించేందుకు పండ్లను మాత్రమే తింటారు. కొందరు 3 రోజుల పాటు పండ్లను తినే డైట్ మెయింటైన్ చేస్తారు. ఇలా తీసుకోవడం మంచి పద్ధతి కాదు. 3 రోజుల పాటు పండ్లను మాత్రమే తినడం వల్ల శరీరంపై కొన్ని సానుకూల, కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. పండ్లలోని విటమిన్లు ఇతర భాగాలు శరీరంలో శక్తిని పెంచుతాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కానీ పండ్లు మాత్రమే తినడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. పండ్లతో కూడిన ఆహారాన్ని తినే వ్యక్తులు విటమిన్ B12, కాల్షియం, విటమిన్ D, ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలలో లోపం ఉండవచ్చు. దీనివల్ల రక్తహీనత, అలసట, రోగనిరోధక సమస్యలు, కాల్షియం లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మధుమేహం, ప్రీబయోటిక్ ఉన్నవారు పండ్లను మాత్రమే తినకూడదు. ఎందుకంటే చాలా పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ప్యాంక్రియాటిక్, కిడ్నీ డిజార్డర్స్తో బాధపడేవారు కూడా పండ్లు తినడానికి ఇబ్బంది పడవచ్చు. పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ఈ చక్కెర పిత్తంతో కలిసిపోయి దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇది దంతక్షయం ప్రమాదాన్ని పెంచుతుంది. పండ్లలోని సహజ చక్కెర కొన్నిసార్లు బరువు పెరగడానికి కారణమవుతుంది. పండ్లు ఎక్కువగా తినే వ్యక్తులు ఈ ప్రమాదాన్ని చూస్తారు. కొన్ని పండ్లలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వాపు వచ్చే అవకాశం ఉంది. పాదాలు, మరేదైనా ప్రాంతంలో వాపుతో బాధపడేవారు పండ్లను మాత్రమే తినొద్దు. ఆహారం సమతుల్యంగా, సంపూర్ణంగా ఉండాలని డైటీషియన్లు చెబుతారు. ఆహారంలో పండ్లతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటే మంచిది. శరీరానికి కావలసిన పోషకాహారం దొరుకుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే కేవలం 72 గంటల పాటు పండ్లను మాత్రమే తినకూడదు.